పోలీసులను అభినందించాలి ముఖ్యంగా. అందులో ఎక్కడో జమ్మూ కాశ్మీర్ దగ్గర. అయితే అంతకుముందు చెప్పిన 1000 మంది మిస్సింగ్కి సంబంధించిన దాంట్లో భాగమా ఇంకొకట, ఈ వివరాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా మూడోది ఫాలోఅప్ చేసి నిజంగా అటువంటివి ఉంటే చేయొచ్చు. ఇప్పుడు సామూహికంగా వాలంటీర్లు ఇవన్నీ ముడిపెట్టా అంటే అప్పుడు కొంచెం వివాదము అట్లా అయింది. తప్పకుండా పవన్ కళ్యాణ్ దాన్ని కూడా అక్కడ గుర్తు చేశారు. మీరు నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని నేను చెప్పాను కూడా చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఫాలోఅప్ ఏమేం చేస్తారు. ఈ అమ్మాయి వచ్చినందుకు మనం సంతోషించాలి. ఇలా బహుశా ఆమె ద్వారా ఇంకా కొన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అవును, కాబట్టి దట్స్ గుడ్. మహిళలేనండి బలయ్యేది. ప్రభుత్వాలు మాఫీ సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల మాఫియా శక్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. సార్, ఈ వాలంటీర్లు నిన్న మనం చిరంజీవి వీడియో అప్పుడు నిన్న కదా మనం మొన్నే చేసాం. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి కూడా దాన్ని బాగా అభినందించడంతో పాటు అందరూ చేయాలని కూడా ఆయన హుకుం జారీ చేశారు. అందరు కూడా ఇలా చేయాలని చెప్పడం అన్నది మీరు గుర్తించవచ్చు. అంటే ఒక రోజు ముందే మీరు చేసినట్లు లెక్క దాని ప్రాధాన్యత. అవును సార్, మరొక విషయం, వాలంటీర్లు వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా కీలకంగా గత ఎన్నికల్లో వీరు పాత్ర పోషిస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలు అన్నారు వాళ్ళకి ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి వీళ్ళు హామీలు ఇచ్చారు. కానీ ఎంతమంది వాలంటీర్లు ఉంటారు, ఎంతమంది పోతారో తెలియ పరిస్థితి. ఈరోజు చెలో విజయవాడ వాలంటీర్ల యాత్ర రసాభాసగా మారింది. పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇవి ఎటువైపు దారితీస్తుంది? వాలంటీర్లు భవితవ్యమేంటి? వాలంటీర్లది నిజంగా కొంచెం విచారకరమైన విషయం అండి. కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన మాటకు వీళ్ళకి 10,000 రూపాయలు చేస్తాము అంటే బహుశా ఉన్నవాళ్ళు తొలగించారని అనుకుంటారు కదా. వాళ్ళ పరిస్థితి మీద కొంచెం అస్పష్టత వచ్చింది. నేను ఇందాకే చూస్తున్నాను, యువజన సంఘం డివైఎఫ్ఐ వాళ్ళు కూడా ఒక ప్రకటన చేస్తున్నారు. వాలంటీర్లను కొనసాగించండి, అసలే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రభుత్వం రావడానికి ఒక కారణము నిరుద్యోగం, యువత. సో జగన్ ఏదన్నా చెప్పుకోదగింది ఏమన్నా ఉంటే గ్రామ సచివాలయాలు వాలంటీర్ల ఉద్యోగాల గురించి ఆయన చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కనుక వచ్చేట్టయితే అది తప్పకుండా తప్పు సంకేతం ఇస్తుంది. అలాగే యువత మీద చాలా ప్రభావం చూపిస్తుంది. పల్లెల్లో ఆ 5,000 10,000తో వాళ్ళు బతుకుతున్నారు ఏదో. కాబట్టి యువజన సంఘ డివైఎఫ్ఐ వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళని అయితే మీరు తొలగించకండి అని. రెండవది రాజీనామాలు చేసిన వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిళ్ళ వాళ్ళు వాళ్ళని కూడా వెనక్కు తిరిగి రావడానికి మీరు అనుమతించండి అని కూడా అడుగుతున్నారు యువజన సంఘాలు. వాలంటీర్లు చాలా చోట్ల ఆ ధర్నాలు ఆ నిరసనలు చేస్తున్నారు. అనంతపూర్లో కూడా ఇది జరిగింది. ఇప్పుడు విజయవాడలో మీరు అన్నట్టుగా రాష్ట్ర కేంద్రంలో కూడా అక్కడ కూడా జరిగింది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా వర్మ, 3-4 రోజుల నుంచి నా దృష్టిలో నేను చెప్పలేదు కొత్త ప్రభుత్వము విమర్శలు ఎందుకని. అంగన్వాడీలు హెల్పర్లు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా చిరు కాదు, అతి చిరు ఉద్యోగులు. అవును, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మార్చటము అంటే వీళ్ళందరూ వైసీపీ అభిమానులు ఉంది. వాళ్ళకి ఏముందండి, మీరుంటే మీ తరఫున వాళ్ళు కాదు. అవును, కార్యకర్తలు అంటే ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎక్కువ ఉంటుంది రాముని. ఇప్పుడు మీరు 160 మంది ఉన్నప్పుడు సహజంగా ఈ పనులు చేయించడం ఇదంతా ఈ ప్రభుత్వము ఈ పార్టీలతోనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళేదో వైసీపీ వాళ్ళు అనుకొని వాళ్ళని పక్కన పెట్టడం. అంగన్వాడీలో అయితే ఒక ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేసినంత పని చేసింది. ఈరోజు వార్త కూడా ఉంది. అంగన్వాడీ యూనియన్ ఆమె కార్యదర్శి సుబ్బరామమ్మ అని అక్కడికి వెళ్ళి చిన్న వాళ్ళ మీద చేయకండి మీరు, వాళ్లకు ఈ అంశాలు అప్పుడు తెలుగుదేశం కూడా మద్దతు తెలిపింది మాకు, ఇప్పుడు అయిన తర్వాత మీరు వాళ్ళ మీద ఇదే అవ్వటం ఏంటి అని. అలాగే నేను చూశాను సిపిఐకి సంబంధించిన నాయకుడు ఓబులేష్ కూడా ఇలాంటి ఒక ప్రకటన చేశాడు. చిరుద్యోగుల మీద ఎందుకు సార్ మీరు చేయకండి అని. సో ఈ పైన ఉన్న వాళ్ళు ఐఏఎస్లను ఐపీఎస్లను మార్చడాలు అవి ఓకే, కానీ ఈ చిరుద్యోగులను కూడా ఏదో జరగబోతుంది మనం ఉంటామో లేదో అనే అస్పష్టత రావటం అంటే కొంచెం బాధాకరంగా ఉంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు తన అనుభవంతోనూ కొంచెం పెద్దరికంతో కూడా ఈ సమస్య రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను వస్తూ చూసిన దాంట్లో వాలంటీర్లను ఈ డబ్బు పంపిణీకి సంబంధించిన దాంట్లో ఉపయోగించుకోము, కానీ వేరే పనుల్లో మేము వాడుకుంటామని ఆలోచిస్తున్నారన్నారు. స్పష్టత. అందుకనే సచివాలయం ఉద్యోగులతో మొన్న అది చేయించారు. అదే వీళ్ళు లేకుండా చేయిస్తాను, ఓకే. అది చేయించడం ద్వారా అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనవసరంగా గతంలో సమస్య సృష్టించిందని మీరు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. కానీ ఈ యంత్రాంగం అయితే పాజిటివ్ రోలే ప్లే చేశారు కదా వాలంటీర్లు.
సేవలు చేయడంలో కానీ లేదా కరోనా సమయంలో కానీ వాళ్ళ పాత్ర అనేది కుటుంబాలకు ఉపయోగపడింది. అమ్మాయిలు మిస్సింగ్ ఉపయోగపడింది అన్నది ఒక అంశం. వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అన్నది ఒక మచ్చ కూడా పడింది కదా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో. దానికి నేను కారణం చెప్తున్నాను. 150 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి. అవును, వాళ్ళ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాలకు లేకపోతే మామూలు ప్రభుత్వం ఉన్నప్పుడు అది అలాగే అంతకుముందు వీళ్ళు జన్మభూమి కమిటీలు అని ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఏదో చెప్తున్నారు. మరి పూర్తి విధాన స్పష్టత రాకుండా మనం మాట్లాడకూడదు. కానీ చిరుద్యోగుల మీద మటుకు పడకూడదని నేను చెప్పేది. చూడండి, అంగన్వాడీ వర్కర్లు అనేవాళ్ళు చాలా కీలకం కదా రాష్ట్ర రాజకీయాల్లో. చంద్రబాబు గతసారి ఉన్నప్పటి నుంచి కూడా ఈ అంగన్వాడీ వర్కర్ల మీద అప్పుడే రాజకీయ వేధింపులు ఆపకుంటే రాష్ట్ర వ్యాపిత ఉద్యమం అని అంగన్వాడీలు చేస్తున్న ప్రకటన ఇది. అంగన్వాడీలు వీళ్ళంతా చిరుద్యోగులండి. అవును, అంగన్వాడీలు, హెల్పర్లు చిరుద్యోగులు అన్నదే బోబ్లేష్ కూడా చెప్పింది. ఇప్పుడు సుబ్బరామ కార్యదర్శి గతంలో వీళ్ళు ఏమంటారు, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం సకాలంలో అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వకుండా అనేక వేధింపులకు గురి చేయడంతో 42 రోజుల పాటు సమ్మె చేశారు. నాడు ప్రతిపక్ష హోదాలో టీడీపీ నాయకులు శిబిరాలను సందర్శించి అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చేయకండి అని. ఇటువంటివి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇంకోటి సహజంగా ఎవరు అధికారంలో ఉంటే ఆ చిన్న చిన్న ఉద్యోగాలకు వాళ్ళు చెప్పిన వాళ్ళని తీసుకోవడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని సర్దుబాటు స్థానికంగా చేసుకోండి. కానీ వీళ్ళందరూ ఈ చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళందరూ గత ప్రభుత్వం ఏజెంట్లుగా భావించడం అది సమంజసం కాదు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం పనిచేస్తారు. వాలంటీర్లైనా ఇంకొకటైనా మీరు వాళ్ళకి ఖచ్చితమైన నిబంధనలు పెట్టండి, వాటి ప్రకారం పనిచేయించండి. వాలంటీర్ల భవిష్యత్తుకు సంబంధించి సందేహం రావటం అన్నది అదేమీ మంచి ఇది పరిణామం కాదు సార్. ఈ వాలంటీర్లు అవనివ్వండి, మీరు చెప్పిన అంగన్వాడీలు ఇవ్వండి, దీని మీద త్వరితగతిన ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏదో ఒక నిర్ణయం కాదు. వాళ్ళ ఉద్యోగ జీవిత భద్రతకు ముప్పు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీకు ఇబ్బంది లేదని అంతకుముందే మీరు చెప్పుంటే వేరే విషయం. అవును, మేము రాగానే మీరందరినీ వైసీపీ పెట్టింది, మేము రాగానే మిమ్మల్ని అందరినీ మారుస్తామని చెప్తే అప్పుడు మీకు అది ఉండొచ్చు. కానీ అది కాదు కదా. కొనసాగిస్తాము, ఇంకా జీతం కూడా పెంచుతాము. ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు కూడా మేము వస్తే మీ కోరికలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు వచ్చిన తర్వాత వేధింపులు అనేటటువంటి మాట వస్తే ఎట్లా? ఎవరైనా స్పెసిఫిక్గా చేశారనుకోండి, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవచ్చు. ఓకే, చట్టపరంగా. సార్, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ సంబంధించి భద్రాచలం ఆ ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలు 7 మండలాలు ఇదే ఇష్యూ మీద నడుస్తున్నది. అలాగే హరీష్ రావు గారు అని ఇంకో డిమాండ్ చేస్తున్నారు కూడా. ఆ 7 మండలాలు రప్పించాలంటారు, లేకపోతే 5 గ్రామాలు అది సాధ్యమా? దానివల్ల ఎవరికి మంచి, ఎవరికి చెడు? అది సాధ్యమో కాదు, అది ఎజెండా కూడా కాదు. రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం అప్పటికప్పుడు అంశాలు ముందుకు తేవచ్చునేమో, కానీ కేంద్రం ఒకసారి ప్రత్యేక పరిస్థితుల్లో పోలవరం ముంపు వీటి కింద చేసిన తర్వాత